లిబియాలో కిడ్నాప్కి గురైన రామ్మూర్తి కుటుంబ సభ్యులు ఏలూరు ఎంపీని కలిశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నివాసం ఉంటున్న రామ్మూర్తి భార్య తన భర్తను విడిపించాలని కోరారు. అయితే ఎంపీ మాగంటి బాబు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్తో పాటు లిబియా ఎంబసీతో కూడా మాట్లాడి రామ్మూర్తిని ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇస్లామిక్ దేశం కావడంతో గతంలో కూడా కొంతమందిని కిడ్నాప్ చేసి వదిలిన సంఘటనలు ఉన్నాయని, అయితే రామ్మూర్తి ప్రస్తుతం క్షేమంగానే ఉంటారు అని అన్నారు. ఇంపార్టెంట్ అని బుజ్జి గారు చెప్పారు, మన ఎమ్మెల్యే గారు, మన స్థానికులు కాబట్టి మనం మాట్లాడినంతా కూడా ఇప్పుడు మ్యాక్సిమం నేను సుష్మా స్వరాజ్ గారితో, విదేశాంగ మంత్రి గారితో, అక్కడ లిబియా ఎంబసీతో, ప్లస్ మన ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనరు, స్పెషల్ కమిషనర్తో మాట్లాడాం. కమ్మపాటి రామ్మోహన్ యూకేలో ఉన్నారు. కాకపోతే ఇవన్నీ కూడా చర్య తీసుకోవాలి. ఇప్పుడు రామ్మోహన్ నాయుడుతో కూడా మాట్లాడా. మన ఈ మధ్యన ఇలాగే 2 కేసులు ప్రధానమంత్రి గారి దగ్గరికి, వెంకయ్యనాయుడు గారి దగ్గరికి తీసుకెళ్తే దాని మీద ఇంకా మన ఈ ఇతర దేశాలలో కూడా 39 మంది బందీగులను ఉంచారంట. అది ఏంటో కారణం తెలియదు. అదే వాళ్ళ డిమాండ్ కానీ ఇంకో డబ్బు అయితే పాడికి చెప్పేవారు, వదిలేవారు. కానీ వాళ్ళని డిమాండ్ కానట్టుగా కనపడుతుంది. దాని మీద ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం చెప్పడం, నేను ఆల్రెడీ ఏపీ భవన్ నుంచి కూడా పరిశీలి చేస్తున్నారు. ఆల్రెడీ అక్కడ నెంబర్ సేకరించాం. నేను ఎక్స్టర్నల్ అఫేర్స్ మెంబర్ కాబట్టి మా సంబంధించిన అడిషనల్ డైరెక్టర్, జాయింట్ సెక్రటరీ చాలామందితో మాట్లాడితే వీళ్ళందరూ కూడా చెప్పేది అదే. ఇట్స్ అ ప్రొసీజర్ ప్రాబ్లమ్. వీ హ్యావ్ టు టాక్ టు ది లిబియా ఎంబసీ. వాట్ ఎవర్ ద బెస్ట్ పొజిషన్ వీ కెన్ సే బై ఈవినింగ్ ఆర్ టుమారో వెదర్ దే ఆర్ హౌ మెనీ. ఇప్పుడు అదే పార్టీకి ఏమన్నారంటే వాళ్ళు ఎక్కువ మంది ఉండి ఇదేమి డబ్బు డిమాండ్ మరణం చేయడం కాదు. ఇది వాళ్ళకు ఉన్న డిమాండ్స్ ఏంటంటే కొంత లిబియాలో ఇస్మాలికా దాన్ని ఏమంటారండి, ఇస్లామిక్ దేశం కాబట్టి దాని మీద వాళ్ళు ఏదో వాళ్ళ ఆచార ప్రకారంగా మీకు దేవుడి ఫోటోలు ఉన్నాయి, హిందువులు అని చెప్పి దాని మీద బంధించారని చెప్తున్నారు. లాస్ట్ నేను కాక మొన్న వచ్చిన న్యూస్. దాని మీద ఏం చేయాలంటే మనం కేంద్రం కూడా బాగా సహకరించుకోవాలి. ఎందుకంటే మన రాష్ట్రమే కాదు, మన భారతదేశమే కాదు, మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కూడా మొన్న జరిగింది కాబట్టి